హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఏంటి ఇలా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనుకుంటున్నానా? టెన్షన్ పడకండి. సో ఈరోజు మేము వీకెండ్ అని శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. సో ఎప్పటి నుంచో అనుకున్నాం మేము శ్రీకాళహస్తికి వెళ్ళాలి, రావుకేతు పూజ చేయించుకోవాలని. అసలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ ఈ ఇయర్ మేము వెళ్తున్నాము. సో మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా ఆ రోజు మా లక్ ఎలా ఉందంటే, సో మనకి ట్రైన్ టైమింగ్స్ 3కి ఎర్లీ మార్నింగ్. సో ఆ రోజు ఏంటంటే 3 అవర్స్ ట్రైన్ డిలే అవ్వడం వలన ఆ రోజు ట్రైన్ 6కి వచ్చింది మనకి కావలికి. సో కావలి నుంచి శ్రీకాళహస్తికి ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది కావలిలో. సో ఎగ్జాక్ట్గా 6కి వచ్చింది ట్రైన్ అనేది. సో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ అనేది. సో సరదాగా నేను ఏదో నా హెయిర్ ఆడడానికి ఎలాగా ఉంటే మా హస్బెండ్ తెలియకుండా వీడియో తీసేశాడు. సో సరే క్యాప్చర్ చేశాడు కదా, సరే ఎలాగో పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే నేను తీశాను. సో ఇప్పుడు మనకి ట్రైన్ అనేది నెల్లూరుకి రీచ్ అయిపోయాం మేము. మనకి కావాలి నుంచి నెల్లూరు ½ అన్ అవర్ ట్రైన్ అయితే. సో బస్సు, కారు అలా వెహికల్స్ ఏమన్నా ఉంటే 1 అవర్ పట్టుద్ది. సో ఫాస్ట్గా వచ్చేసిన ట్రైన్ అయితే. మేము ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళా ట్రైన్ జర్నీ చేసాము, ఒక 4 అవర్స్. సో ఫైనల్లీ నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాం మేము. సో ఇంకా నెల్లూరు నుంచి గూడూరు నుంచి ఇంకా అట్లా శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతాం మేము. మాకు ఒక థింగ్ జరిగిందండి. మేము బుక్ చేసుకోలేదు టికెట్స్. సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లాన్డ్గా మేమైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ స్లీపర్ ఎక్కేసాము మేము. సో అందుకని మాకు సీట్లు అయితే అవైలబుల్గా దొరకలేదు. సో అందరూ నిద్రపోతున్నారు. సరేలే అని చెప్పి మేము ఇక్కడే కదా 3 అవర్సే కదా అని చెప్పేసి అయితే మేము అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేస్తుంటే మాకు గూడూరులో సీట్లు అయితే దొరికాయి. సో ఇంకా పైకి అయితే వెక్కేసాము మేము. సో గూడూరులో ఒక ½ అన్ అవర్ డిలే అయిపోయింది ట్రైన్, ఎందుకంటే ఆపేస్తున్నారు ఏదో క్రాసింగ్స్ వల్ల. సో ఫైనల్లీ మేమైతే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మేము ఆటో అయితే వెళ్తాము. సో మనకి 20 మినిట్స్ అనమాట టెంపుల్కి. సో పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాడు మాకు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే అనమాట మన శ్రీకాళహస్తి. సో ఇంకా అలా చక్క అయితే మాకు అసలు ఈరోజు టైమింగ్ చాలా బాగా కుదిరింది. సో ఎందుకనేది నేను ముందు చెప్తాను. సో ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ చూడండి. సో మేమైతే పైకి అయితే వచ్చేసాము దేవుడి దగ్గరికి. ఫస్ట్ మేము రావుకేతు పూజ చేయించేసుకున్నాము. సో రావుకేతు పూజకి 500, 750, 1000 దా రేంజ్ బట్టి ఉంటుంది. సో మాకైతే టికెట్ తీసుకొని అయితే మేము పూజ అయితే మాది అయిపోయింది. సో ఇప్పుడు మేము ప్రసాదం కోసం వెళ్తున్నాము. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అనమాట. సో అలాగా ఇంకా వెళ్తూ ఉన్నాము. మనకి కాళహస్తికి 3-4 ఉంటాయి అన్నమాట ఎంట్రన్స్.
సో మేమైతే ఎప్పుడు ఈ ద్వారంలో వస్తాము, ఈసారి ట్రైన్ నుంచి కదా రావడము, సో అందుకని అటు వెనక సైడ్ నుంచి అయితే వచ్చేసాము మేము. సో చూస్తున్నారా, జనాలు అయితే ఫుల్, వీకెండ్ అని అయితే మేము అనుకున్నాం కానీ ఫుల్ రష్గా ఉంది. మనకి ఇక్కడ కీరా, అలాగే లస్సీ, అలాగే మ్యాంగో ఇలాగ అమ్ముతూ ఉన్నారు. సో ఇదిగోండి, ఇక్కడైతే ప్రసాదం అనమాట. మనకి లెమన్ రైస్ ప్యాకెట్ ఇస్తారు. సో 15 రూపీస్. సో చాలామంది వచ్చారు వీకెండ్ అని. సో మాకు దర్శనం కూడా బాగా జరిగింది. సో ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకొని అయితే మేము బయలుదేరుతున్నాము. సో మధ్యాహ్నం మనకి శ్రీకాళహస్తిలో 11:30కి ఉంది. సో అది వెళ్తే మాకు 2:33 అయ్యింది కావలికి వెళ్ళేసరికి. సో ఇంకా మేము పైకి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్, అలాగే సెల్ ఫోన్స్, మన చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, అలాగా అక్కడ పెట్టాము. సో ఇప్పుడైతే మేము కాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మనది సెకండ్ ప్లాట్ఫామ్కి, సో అటు వెళ్ళాలి. సో అందుకని అయితే సో ఇప్పుడే బిట్రగుంట అయితే వచ్చేసింది. సో ఇక్కడ బిట్రగుంట నుంచి మా కావలికి 1/2 అవర్ అనమాట. సో ఇక్కడ లేట్ చేశారు బిట్రగుంటలో, లేకపోతే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయే వాళ్ళము. మీకు కావలి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళడానికి ట్రైన్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేసేయండి. ఎవరికైనా ఒకరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది వీడియో అని చెప్పేసి అయితే నేను చేశాను. దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. సో ఫైనల్లీ కావలికి అయితే రీచ్ అవుతున్నాము ఇప్పుడే. సో బిట్రగుంట దాటిపోయింది. బిట్రగుంట తర్వాత శ్రీ వెంకటేశ్వర పాలెం అని చిన్న పల్లెటూరు వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ కావలే అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను మా కాలేజు మీకు చూపిస్తాను. నేను చదువుకునే డిగ్రీ కాలేజ్ అనమాట. సో ఇక్కడే అనమాట. సో నేను అది వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను, చూడండి.
అంటే మా కాలేజ్ పక్కనే 3 కాలేజెస్ ఉంటాయి. సో అందులో ఒక కాలేజ్ నేను డిగ్రీ కాలేజ్ చదివింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ మా కాలేజే. అదిగోండి వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేస్తున్నాను చూడండి. సో శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల. సో అదే నేను చదివిన కాలేజ్ డిగ్రీ. సో